ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ ఖచ్చితంగా రేపటి రోజున నీ యొక్క జీవితంలో ఊహించినటువంటి ఒక మార్పు అనేది రాబోతుంది. ఉదయం లోపే నీ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీళ్ళు అన్నిటినీ కూడా మటుమాయం చేయబోతున్నాను. అలాగే నీ మనసులో తెలియనటువంటి ఒక ఆనందాన్ని నింపబోతున్నాను అంటున్నారండి. మరి ఆ తల్లి ఈ యొక్క సందేశం ద్వారా మనకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు, ఈ యొక్క సందేశంలో పరమార్థం ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరి ఈ రోజున ఈ వీడియో మీ దాకా వచ్చింది అంటే అది యాదృచ్ఛికం కాదు, జరిగినటువంటి విషయం కాదండి. నిజంగా ఎవరో తెలియదు, కానీ ఆ తల్లి యొక్క భక్తులు విలువల్లాడుతూ కన్నీళ్లతో ఆ తల్లిని అంతా కూడా చెంత చేరి పాదాలు చెంత ఆ తల్లిని ఈ యొక్క సమయంలో ఎవరో దీనాతి దీనంగా ప్రార్థిస్తూ ఉన్నారంట. కాబట్టి ఆ తల్లి స్వయంగా రాలేక ఈ యొక్క సందేశ రూపంలో తన యొక్క భక్తులకు ఇది వినిపిస్తున్నారనేసి చెప్పి మనం అది అర్థం చేసుకోవాలండి. అయితే ఒక్క క్షణం ఆగమ్మ, కలవరపడవద్దు. రేపు ఉదయంలోపు నీవు ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను అయితే నీ యొక్క తలుపు అనేది తట్టే విధంగా చేయబోతున్నాను. అంతేకాదు ఈ రోజు అంతా కూడాను నీవు పడినటువంటి బాధకు తప్పకుండా నేను ముగింపు అనేది చేయబోతున్నాను. అదేవిధంగా నీ జీవితంలో నీకు ఈ రోజున వచ్చేటువంటి ప్రతి ఒక్క మాటను కూడా నీవు పూర్తిగా వింటేనే నీవు పొందేటువంటి ఆనందం ఏమిటి అనేది కూడా నీకు అర్థమవుతుంది. చివరి వరకు నా యొక్క మాటలను ఆలకించేటువంటి ప్రయత్నం చేయి బిడ్డ. ఎన్నాళ్ళగానో ఒక విషయం గురించి నీవు అయితే ఎంతగానో చింతిస్తూ వస్తున్నావు కదా, దాని గురించే నీవు లోపల విపరీతంగా మదన అనేది పడిపోతూ ఉంటున్నావు. నా మొర నీకు వినిపించడం లేదా? ఎన్నోసార్లు ఆ యొక్క ఆకాశం వైపు చూసి అడిగినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. నీ యొక్క ఓపిక అనేది నశించిపోతున్నటువంటి సమయంలో, నీవు నమ్మకం అనేది కోల్పోయేటువంటి తరుణంలో ఇదిగో నేను నీ చెంతకు వచ్చాను అని ఎన్నోసార్లు నీకు చెప్పాలనేసి పరీక్షిస్తూ ఉన్నాను. నీ యొక్క నిరీక్షణ ముగిసేటువంటి సమయం అనేది ఆసన్నమైంది. నీ మార్గంలో ఉన్నటువంటి ముళ్ళను నేను అంతా కూడా ఏరి పారేశాను. నీవు వేసినటువంటి దారిలో నీకు తెలియకుండానే నేను నీ వెనకే ఉండి మరి నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. చూడు బిడ్డ, రేపు ఉదయం సూర్యోదయంతో పాటుగానే నీ యొక్క జీవితంలో ఎంతో అద్భుతంగా ఒక కొత్త వెలుగు అనేది రాబోతుంది. అంతేకాదు నీవు అడిగినటువంటి ఒక పనికి ఉన్నటువంటి ఆటంకాలన్నిటినీ కూడాను మంచులా కరిగించే విధంగా చేయబోతున్నాను. 9 లేదంటే 9 అనేది ఈ యొక్క సంఖ్య నాకు ఇష్టమైనటువంటి సంఖ్య. కాబట్టి నవవిధ భక్తులకు అది నిదర్శనమమ్మ. రేపు ఉదయాన్నే నీ జీవితంలో నేను ఎప్పుడు కూడా చూడనటువంటి సమయం లోపు అంతా కూడా నీకు ఏదో ఒక వార్త అనేది, సమాచారము అనేది కూడా తప్పకుండా నీ దగ్గరకు అయితే వచ్చేటువంటి ఒక వ్యక్తి లేదంటే ఇంకా ఎవరైనా కానీ నీకు తెలిసినటువంటి వారు నీ ముఖంలో చిరునవ్వు నింపబోతున్నారు. ఆ యొక్క వార్తను విన్నంతనే నీవు పొందేటువంటి ఆనందం ఉంటుంది చూడు, అది నాకు ఇచ్చేటువంటి దక్షిణగా నేనైతే స్వీకరించబోతున్నాను. నీవు గదిలో ఒంటరిగా కూర్చొని ఎంతో ఎక్కువగా కన్నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు నీ యొక్క భుజంపై నేను చెయ్యి వేశాను, కానీ నీవు గుర్తించడం లేదు. అయితే నిన్ను ఎవరూ కూడాను అర్థం చేసుకోవడం లేదు అనేసి చెప్పి నీవు ఎంతో బాధపడుతూ ఉంటున్నావు కదా. నీ యొక్క ఆత్మలో నేను అడుగడుగునా కూడాను ధైర్యాన్ని నింపుతూ వస్తున్నాను. ఇకపై ఆ యొక్క కన్నీరు అనేది ఆనంద బాష్పాలుగా తప్పకుండా నీకైతే మారబోయేటువంటి క్షణము అనేది రాబోతుంది. గత జన్మల కర్మల వలన కొన్ని కష్టాలు నీకు ఎదురవుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కానీ చూడమ్మా, నీవు నాపై చూపించినటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటుంది చూడు, అది ఆ యొక్క కర్మల తీవ్రతను తగ్గించింది తల్లి. రేపు నీవు అందుకోబోయేటువంటి శుభవార్త ఉంటుంది చూడు, అది నీ యొక్క కర్మల సంఖ్యను అంతా కూడా తొలగిపోయే విధంగా చేయబోతుంది. అయితే నీకు రేపు ధనము అనేది రావచ్చు, లేదంటే నీవు కోరుకున్నటువంటి కోరిక అనేది నెరవేరవచ్చు, పదవి అనేది రావచ్చు. కానీ వాటన్నిటికంటే కూడా ముఖ్యమైనది మనశ్శాంతి నేను నీకు ప్రసాదించబోతున్నాను తల్లి. రేపు ఉదయం నుండి నీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక పూర్తి అలజడి అనేది కూడా తొలగిపోయే విధంగా చేయబోతున్నాను. ఇక ఒక రకమైనటువంటి ప్రశాంతత నిన్ను అంతా కూడా ఆవహించే విధంగా చేయబోతున్నాను. అది కేవలం నా యొక్క అనుగ్రహం అయితే నువ్వు కూడా గుర్తుంచుకోవాలి. లోకం నిన్ను అంతా కూడా తప్పు పట్టినా కానీ నీవు నీ యొక్క ధర్మాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టిందే లేదు. ఆఖరితో ఉన్నటువంటి వారికి
నీవు పెట్టినటువంటి పట్టెడు అన్నము, మూగజీవుల పట్ల నీవు చూపించినటువంటి కరుణ, ఇటువంటివి అన్నిటినీ కూడాను నీ దగ్గర లెక్కలోనే రాసుకొని ఉన్నాయి. అయితే అందుకే నీవు కోరుకున్నటువంటి దానికంటే కూడా ఎక్కువగానే నీకు ఇవ్వాలనేసి నిర్ణయించుకున్నాను. ఇది నిజంగా జరుగుతుందా? ఇది అంతా కూడాను నాకు అంటే ఒక సందేహంలా అనిపిస్తుంది అని చెప్పేసి నీవు అస్సలు అనుకోవద్దు. నా మాట ఎక్కడా కూడాను అసలు అసత్యం కాదు. చూడు, నేను ఈ రోజు నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ యొక్క కష్టాలు తీరేటువంటి రోజు రేపటి రోజు నుండే ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం 9 గంటల లోపు నీవు పొందేటువంటి ఒక విజయం ఉంటుంది చూడు, అది నీ జీవితంలో ఒక మైలురాయిలా తొలగిపోబోతుంది, మైలురాయిలా తిరిగిపోబోతుంది. రేపు ఉదయం నిద్ర లేవగానే నా యొక్క నామాన్ని ఒక్కసారి స్మరించు. ప్రశాంతంగా నీ యొక్క పనులు నీవు చేసుకుంటూ ఉండు. ఎవరితో కూడా వాదించేటువంటి ప్రయత్నం అసలు చేయవద్దు. నీవు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ యొక్క శుభం నీ దగ్గరికి అయితే నేనే పంపించబోతున్నాను. చూడు బిడ్డ, నీకు భయము అనేది అస్సలు విడిచిపెట్టేసి నేను నీకు ఉన్నాను కదా, నీ యొక్క భారం అంతా కూడా నా పైన వెయ్యమ్మా. రేపు ఉదయం లోపు ఆ యొక్క శుభవార్త నీవు విన్న తర్వాత నీవు పొందేటువంటి ఆ యొక్క తృప్తిని చూసి నేను కూడా ఎంతగానో మురిసిపోవాలి. నీవు ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. చూడు బిడ్డ, ఈ యొక్క లీలలు నీవు పూర్తిగా విన్న తర్వాతే నీకు నా యొక్క సంపూర్ణ ఆశీస్సులు అనేవి దక్కుతాయి. ఇలాంటి మరిన్ని ఎక్కువ మాటలను కూడా నీవు ప్రతిరోజు కూడా ఆలకిస్తూ ఉండాలి. ఆలకించడమే కాదు, ప్రతి ఒక్క మాటను కూడాను నీవు గుర్తుపెట్టుకొని పాటించాలి అని తీరాలి. నీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలు, గందరగోళాలు అన్నిటినీ కూడాను పూర్తిగా నేను అయితే సమసిపోవాలి. ఇక నీవు ఎప్పుడూ కూడాను అంటే నీ యొక్క మనసులో తెలియకుండానే నీకు ఏదో ఒక అలజడి అనేది నిన్ను వెంటాడుతున్నట్లుగా నీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నీవు మాత్రం నీ చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ, ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళని అనేది నమ్మడం లేదు కదా. నిజమే, నీవు చేసుకున్నటువంటి పని గొప్ప విషయమే. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది వ్యక్తులతో నీవు మోసపోయావు. నమ్మినటువంటి వ్యక్తులు నిన్ను దారుణంగా మోసం చేశారు. అయితే నీ జీవితంలో జరుగుతున్నటువంటి అంటే నీ కళ్ళకు గంతలు కట్టి అంతా కూడా బలిపశువులా చేసినటువంటి చాలామంది వ్యక్తులు నీ ద్వారా లబ్ధి పొందారు. అయితే నీ గుండె మరింత వేగంగా అంటే కొట్టుకోవడం ప్రారంభమవుతుంది కదూ. ఇటువంటివి అన్నీ కూడా నిజంగానే నా జీవితంలో జరిగాయి. ఈ రోజున నీ నోటి వెంట నేను వింటున్నాను. ఒక్కొక్క మాట కూడాను నా కంట్లో నీళ్లు వస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నావు కదూ. నేను పదే పదే ఎందుకు ఇలా చెప్తున్నానో తెలుసా? నీవు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో, ఎవరి కోసమైతే నీకు కడుపు కార్చుకొని వారికి సహాయం అనేది చేశావో వారు నీ వెనుక గోతులు తమ్ముతున్నారు. నీకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు కూడాను నీకు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కానీ నీవు అసలు భయపడవద్దు. రాబోయే రోజుల్లో తప్పకుండా నీ యొక్క తలరాత పూర్తిగా మారిపోయే విధంగా చేయబోతున్నాను. నీకు శత్రువులకు పునాదులు కదిలించి నిన్ను ఒక రాజులా రాణిలా తలెత్తుకొని నిలబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహర్దశను మొదలు పెట్టబోతున్నాను. చూడు, నీవు ఎవరికి కూడాను నీవు అంటే దూరంగా ఉండాలి, ఎవరికి దగ్గరగా ఉండాలి అనేది కూడా నీవే నిర్ణయించుకుంటావు. నీ యొక్క కర్మలు అన్నింటినీ కూడా తొలగిపోయి అదృష్టం వరించడానికి మరెంతో సమయం లేదు బిడ్డ. చాలా దగ్గరగా వచ్చావు. కర్మ ఫలితాన్ని ఇప్పటికే అనుభవించావు. చూడు, నీవు ఎప్పుడూ కూడాను భక్తితో, మంచి మనసుతో అన్ని రకాలుగా సమస్యలను కూడాను ఓర్పుతో ఎదుర్కొంటూ వస్తున్నావు. నేను నిజంగానే నిన్ను అందరినీ కూడా అభినందించాలి దానిలో. ఇక నా యొక్క మాటలను నీ యొక్క హృదయానికి అద్దుకునే విధంగా వింటూ ఉంటున్నావు కదూ. నీ యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాలు అన్నీ కూడా జరగబోయేటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్తున్నాను కదా. చూడు, నీ యొక్క మెదడు చాలా చురుకైనది. ఇంకా అంతేకాదు, నీ యొక్క మాటలు అనేవి కూడాను ఎదుటి వ్యక్తులను బాగా ఆకర్షించే విధంగా ఉంటాయి. ఇక నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు అనుభవించవలసిన నరకము అది అంతాను కూడాను నాకు బాగా తెలుసు. నీ యొక్క పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఎన్నిసార్లు గుండెలు పగిలేలా నీవు ఏడ్చావో. నేను ఎవరికి కూడా ద్రోహం చేయలేదే, ఎవరికి కూడా చెడు అనేది తలపెట్టలేదే, అందరూ కూడా బాగుండాలని కోరుకున్నాను కదా. మరి భగవంతుడు ఏంటి అటువంటి వ్యక్తులకు అవకాశాలు ఇస్తున్నాడు? మరి నీవు ఆ యొక్క ఆకాశం వైపు చూస్తూ, నా వైపు చూస్తూ ఎన్నిసార్లు నీవు కన్నీళ్లు పెట్టుకున్నావు అన్నది కూడా నాకు బాగా తెలుసు. నీ చేతిలో ఉన్నటువంటి ఆఖరి రూపాయి కూడా కష్టంలో ఉన్నటువంటి వారికి తీర్చేటువంటి ఒక రుణం నీది. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, నీవు ఆపదలో ఉండి కాస్త సహాయం అనేది అడిగినప్పుడు ఎవ్వరూ కూడా నీకు సహాయం చేసినటువంటి వ్యక్తే లేరు. ఎవరూ కూడా నిన్ను చులకనగా చూశారే తప్ప నీకు సహాయం చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో ఎవరూ లేరు. పగలు రాత్రి కష్టపడి సంపాదించుకుంటూ
చేసుకుంటూ వస్తున్నావు. నీ యొక్క సంపాదనతో నీవు హాయిగా బ్రతకపోతున్నావు. ఇది నిజమా కాదా? ఒక్కసారి నీ యొక్క మనసునే అడిగి చెప్పు. అసలు విషయానికి వస్తే నీకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? నీ యొక్క ఎదుగుదలను అడ్డుకొని నీవు బాగుపడుతుంటే చూసి ఏడ్చినటువంటి రాక్షసులు ఎవరు అనేది కూడాను నీకు తెలుసు. చూడు, నీ పక్కనే ఉంటూ నీకు గోతులను తవ్వుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తులు వేరెవరో కాదు, నీకు అత్యంత సన్నిహితులే కావచ్చు. అయితే వారిని నీవు ఏ విధంగా గుర్తుపట్టుకోవాలి, గుర్తుపట్టి వారితో ఏ విధంగా దూరంగా ఉండాలి, నీ యొక్క ఆలోచనలకు ఇక్కడి నుండి కూడా పూర్తిగా విరామము అనేది చెప్పు. ఎందుకంటే నీకు అంతా కూడా మంచివారు లేరు అని చెప్పేసి నీ ముందు అంతా కూడా పొగుడుతున్నటువంటి వారు ఇక కట్టిపెట్టు. నీ యొక్క వెనుక ఎవరైతే నిన్ను పొగిడారో వారే గోతులు తమ్ముతున్నారు. కాబట్టి వారి గురించి ఇంకా చెప్పాలి అంటే నీ యొక్క జీవితం రాబోయేటువంటి రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి ఆనంద నిలయంగా మారిపోబోతుంది. అయితే చూడు, నీవుగా పనిచేసేటువంటి చోట కావచ్చు, లేదంటే వ్యాపారంలో నీకు సహాయం చేసినట్లుగా నటిస్తున్నటువంటి వారు కావచ్చు, లేదంటే నీపై అధికారాలు దగ్గర నీ యొక్క పేరు ప్రతిష్టలను భంగం కలిగించుంటే విధంగా కావచ్చు, కొంతమంది వ్యక్తులు నిన్ను రకరకాలుగా మోసం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. వారి యొక్క ఆటలు ఏవి కూడా నీవు అడిగించే విధంగా చేయను. అయితే ఈ యొక్క రహస్యాలు ఎవరికి కూడా చెప్పుకోవద్దు. నీ రహస్యాలు వారికి ఆయుధాలుగా నీవే ఇవ్వవద్దు. శత్రువుల యొక్క ఆట అనేది కట్టించడానికి, నీ యొక్క కన్నీళ్లకు ప్రతిఫలము అనేది ఇవ్వడానికి నేను గొప్ప మాయ అనేది చేయబోతున్నాను. కలత అనేది చెందవద్దు. నేను చెప్తున్నాను కదా, రాబోయే రోజుల్లో నీ యొక్క జీవితంలో ఒక సునామీ లాంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్తల వర్షాన్ని అయితే నీకు కురిపించబోతున్నాను. నీ యొక్క జీవితంలో రాసి పెట్టుకో. ఇక అలాగే రేపటి నుండి మొదలు కాబోయేటువంటి కొన్ని పనులు నీకు కొంత విచిత్రంగా అనిపిస్తాయి. ఉదయం లేవగానే నీ యొక్క మనసులో ఒక బలమైనటువంటి ఆలోచన అనేది మెలుగుతుంది. ఇన్నాళ్ళు నీవు ఏది అయితే గుడ్డిగా నమ్మావో వారి పట్ల నీకు ఒక బలమైనటువంటి అనుమానము అనేది మొదలవుతుంది. కానీ ఇక నీ కళ్ళు ముందు ఒక చిన్న సంఘటన కూడా జరిగే విధంగా చేస్తాను. వారి యొక్క అసలు రంగు నీకు చూపిస్తాను. నీవు మాత్రం ప్రశాంతంగా ఉండి ఎవరితో కూడా గొడవలు పడవద్దు. అలాగే ఈరోజు నీకు వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ లేదంటే ఏదైనా ఒక సందేశం ఊహించినటువంటి ఒక శుభవార్తగా మార్చవచ్చు. ఇక నీవు కొంతమందికి అది దిమ్మ తిరిగిపోయే విధంగా ఉంటుంది. నీకు దక్కేటువంటి ఆ యొక్క మహా సంతోషకరమైనటువంటి జీవితాన్ని చూసి కొంతమంది వ్యక్తులు చాలా ఎక్కువగా కోపము అనేది వస్తూ ఉంటుంది. ఇక ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడాను నీకు ఒక మంచి లాభాన్ని ఎదుర్కోబోతున్నావు. అంతేకాదు, ఈ రోజున డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా నీకు కొంతమంది వ్యక్తులు కూడా సహాయం అనేది చేస్తూ ఉంటారు. దయచేసి విను. రేపటి నుండి నీకు ₹1 ఎవరికీ కూడాను నీవు అప్పుగా ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరికీ కూడాను అంటే మధ్య వ్యక్తిగా నిలబడి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి నీ నుండి ఎవరికి కూడా ఎటువంటి సపోర్ట్ను అసలు ఇవ్వవద్దు. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తున్నావు కదా, నీవు ఎన్ని పరీక్షలకు గురి అయ్యావో, అలాగే ఎంతమంది చేతిలో మోసపోయావు అనేది కూడా ఇకనైనా జాగ్రత్త పడు. నీకు ద్రోహం చేసినటువంటి శత్రువులు వారు పడినటువంటి వలలో వాళ్ళే చిక్కుకుంటారు. వారి యొక్క ఆర్థిక స్థితి అనేది కుప్పకూలిపోవడం సమాజంలో వారికి జరిగేటువంటి అవమానం వారు కళ్ళారా చూస్తారు. కాలం అనేది తప్పకుండా నీ తరపున పగ తీర్చుకునే విధంగా రోజు అనేది ఖచ్చితంగా మలుస్తుంది. చూడు, నీ యొక్క తలరాత మార్చేటువంటి శుభదినం రేపటి నుండి నీ యొక్క జీవితంలోకి గతంలో ఎప్పుడో కూడా జరిగినటువంటి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడాను మరలా తిరిగి నీకు మొదలవడం అనేది చూస్తావు. ఊహించినటువంటి లాభాలు నీవు గడించే విధంగా చేస్తాను. అంతేకాదు, మంచి శుభవార్తలు కూడా నీవు వినే విధంగా చేస్తాను. నీ కుటుంబంలో గొడవలు అన్నిటినీ సమస్యలన్నీ కూడా పోయి నీ విలువ ఏంటి అనేది కూడా అర్థమయ్యే విధంగా చేస్తాను. ఈరోజు సాయంత్రానికి నీ ముఖంలో ఒక గొప్ప చిరునవ్వు అనేది ఆత్మవిశ్వాసంతో అనేది రెట్టింపు అనేది అవ్వడం చూస్తావు. ఈ యొక్క సమయం ఆరంభం కాబోతుంది. అద్భుతమైనటువంటి మార్పును నీ యొక్క సొంతం చేసుకోవాలి అంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే దైవ బలం తోడైతేనే నీకు ఏదైనా కానీ అద్భుతంగా మారుతుంది. నిన్ను రెచ్చగొట్టినటువంటి అవమానించినటువంటి వ్యక్తి ఎవరిని కూడా ఈ రోజున సమాధానం మనసులో చెప్పవద్దు. నీ యొక్క మౌనమే వారికి శాపం అవ్వాలి. నీ యొక్క ఇష్ట దైవారాధన అసలు మానవద్దు. ఇష్టమైనటువంటి దైవం యందు నీవు ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ ఉండు. ఉదయం సాయంత్రం వేళ స్నానం చేసిన వెంటనే నీ యొక్క ఇష్ట దైవాన్ని నామాన్ని జపించుకుంటూ ఉండు. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకో. ఆహార దానము అనేది ఎవరికైనా కానీ వీలైతే తప్పకుండా ఆహార దానం చేయి. ఆవు కనిపిస్తే పచ్చగడ్డి తినిపించు. రోడ్డు మీద ఉన్నటువంటి ఆకలితో ఉన్నటువంటి వారికి నీ యొక్క చేతులతో అన్నదానం చేస్తే ప్రయత్నం అనేది చెయ్యి. ఇన్నాళ్ళు నీవు యొక్క కర్మలకు తగ్గించే అద్భుతమైన
సృష్టించినటువంటి బ్రహ్మాండం లాంటి కాబట్టి ఈ యొక్క బ్రహ్మాస్త్రం కాబట్టి ఇటువంటి విషయాల్లో తప్పకుండా నీవైతే నిర్లక్ష్యం అనేది అసలు చూపించవద్దు. నేను చెప్పినటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళు. నీ యొక్క జీవితంలో నీ యొక్క ముఖంలో ఉన్నటువంటి కన్నీళ్ళు అన్నిటినీ కూడా తొలగిస్తాను. నీకు సంబంధించిన రహస్యాలు నీలో దాచిపెట్టుకో. డబ్బుకు సంబంధించిన విషయాలు ఎవరితోనూ కూడా అసలు చెప్పుకోవద్దు. ఎవరికి కూడా కనీసం ఇంట్లో వారికి సైతం అసలు చెప్పవద్దు. అన్ని పనులు కూడా పూర్తి అయిన తర్వాతే చెప్పడం అలవరుచుకో. నీవు పుట్టుకతోనే ఒక అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తిగా పుట్టావు కదా. ఇప్పటి నుండి కూడా నీ యొక్క జీవితం ఎలా మారుతుందో చూసేటువంటి వారికి కూడా వింతగా అనిపిస్తుంది. నీ యొక్క ఎదుగుదలను చూసి కొంతమంది వ్యక్తులు అంతా కూడా తలదించుకుంటారు. ఇది నా వాక్కు, భగవంతుని యొక్క వాక్కులాగా నీవు మనసారా నమ్ము. నీ యొక్క జీవితాన్ని బంగారంగా మార్చబోతున్నాను. నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాలు నీ యొక్క మనసును హద్దుకుంటే, నీ యొక్క జీవితంలో జరిగేటువంటి సంఘటనలకు దగ్గరగా అనిపిస్తే కనీసం నీకు ఇష్టమైనటువంటి దైవానికి అయినా కానీ కృతజ్ఞతలు తెలియచేసుకో. ఇక నుండి నీవు సంతోషంగా ఉంటావు అని, ఉండాలి అని నేను కూడా నీ నుండి కోరుకుంటున్నాను బిడ్డ. సో చూశారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా మరి నచ్చింది అనుకుంటున్నాను. ఆ తల్లి ఈ యొక్క సందేశ రూపంలో మనకి ఇటువంటి మంచి పరమార్థాన్ని అయితే తెలియపరిచారండి. సో ఈ వీడియో మీకు నచ్చితే మరికొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించాం ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నప్పుడు వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.